ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130వ డివిజన్ పరిధిలోని సూరారం కాలనీ, సాయిబాబా నగర్, జావిద్ బాను, సోమన్న, శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ఈ హైడ్రా అనేది ఒక 10 ఏళ్ల క్రితం ఉండుంటే మన చుట్టుపక్కల చెరువులు కబ్జా గురి కాకపోతుండే. ఎంత ఆస్తులున్నా చెరువులు కబ్జా చేసి పేద ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి దుర్మార్గుల గుండెల్లో నిద్రపోవడానికి రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నం హైడ్రా అన్నారు. ఈ సందర్భంగా జావిద్ మాట్లాడుతూ, ఈ నియోజకవర్గంలో కొన్ని చెరువులు కనుమరుగైపోయాయని, ఇప్పుడు ఉన్న వాటిని కాపాడుకునే పరిస్థితి ఉంది కాబట్టి రంగనాథ్కి కుత్బుల్లాపూర్లో చెరువుని కబ్జా చేసిన కన్స్ట్రక్షన్స్ ని కూల్చివేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణ, ఇస్రాన్, భాస్కర్ రెడ్డి, రాజుచారి, లక్ష్మారెడ్డి, బబ్లు, శ్యామ్, హరి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హనుమంత నగర్ నాయకత్వం, హనుమంత నగర్ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. జై కాంగ్రెస్, ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్ ఎంతో బాగా నచ్చింది. ఈ హైడ్రా కమిషన్ అంటూ ఏవి రంగనాథం సార్కి దీనికి చీఫ్గా అపాయింట్మెంట్ చేసి, ఈ హైడ్రా కమిషన్ వల్ల మన పర్యావరణానికి, వాతావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. లేకపోతే గతంలో ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఎట్లా పొల్యూషన్ అయ్యి ఎట్లా ఇబ్బందికరంగా బాధపడుతున్నారో అలా కాకుండా ముందటి ఆలోచనతోని ఒక అడుగు ముందుకేసి ముందే మన తెలంగాణని కాపాడుకోవాలి, మన చెరువులని కాపాడుకోవాలి. 7,000 చెరువులలో 700 చెరువులు ఉన్నాయంటే 90% వరకు ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు భూ కబ్జాదారులని అడ్డుకోవాలి. మళ్ళీ ఒక్కసారి భూ కబ్జా చేయాలంటే వాళ్ళ గుండెల్లో బొగ్గులు వాడాలి. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో కబ్జాదారుల గుండెల్లో హైడ్రా అంటే అదొక భయం అనేది మామూలు భయం కాదు. ఇలాంటి భయం అనేది ఒక 10 ఏళ్ల కిందట ఉండుంటే మన చుట్టుపక్కల ఉన్న ఏ చెరువు కానీ ఇలాంటి కబ్జాకు గురి అయ్యేది కాదు. ఈరోజు ఇంత ఇబ్బంది పడే జనాలు ఇప్పుడు చాలా మట్టుకు ఏమైందంటే, కబ్జా చేసింది మంచి డబ్బున్న వాళ్ళు, భూ కబ్జాదారులు. పేద ప్రజలకు 100 గజాలు 50 గజాలు ఇట్లా చేసి అమ్మినోళ్ళు. అలా కాకుండా నిన్న ఎన్ కన్వెన్షన్ అలాంటి కులగొట్టుతుంది బిల్డర్స్, ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వదలొద్దు. ఎందుకంటే ఎంత ఆస్తి ఉన్నా కూడా ఇంకా చెరువులు కబ్జాలు చేసి పేద ప్రజలకు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేసి ఇలాంటి దుర్మార్గుల గుండెల్లో నిద్రపోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం. ప్రజల కోసం మనం ముందు ఇంకా ఈ ప్రయత్నం చేయకపోతే చెరువు అనేది కాదు, ప్రజల్లోకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని చెప్పి, ఈ నీళ్లు మనం వర్షం పడ్డ నీళ్ళని ప్రజల ఇళ్లలోకి వచ్చి ప్రజలు ఇబ్బందులు పడి రోడ్డు మీద కూడా నడవలేని ప్రయత్నం జరుగుతుందని చెప్పి, ఇలాంటి పరిస్థితి రాకూడదు రాబోయే రోజుల్లో అని చెప్పి ఈ హైడ్రా కమిషన్ పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికోసం ఈరోజు సాయిబాబా నగర్లో, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్లో, సాయిబాబా నగర్లో మా జావిద్ గారు మొదటిసారి నిర్ణయం తీసుకొని హైడ్రాకు చాలా గర్జిస్తూ ఆయన హైడ్రా కమిషన్ను ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం, సీఎం గారికి హైడ్రా కమిషన్కు పాలాభిషేకం చేయడం జరిగింది. అంటే ప్రజల్లో ఎలా చైతన్యం ఇచ్చిందంటే ఇది మంచి పని. హైడ్రా తీసుకునే నిర్ణయం మినిమం ఒక 1 year 2 years జైల్లో ఉండేటట్టు చేస్తే ఫ్యూచర్లో ఈ కేసు మార్పులు ఎలాంటి కబ్జాదారు, ఏ భూ కబ్జాదారు కూడా భూమి కబ్జా చేయాలని, భూమి కబ్జా చేయాలని ఆలోచిస్తారు. అలాంటి ఆలోచన
ప్రజల్లో భయం అనేది వచ్చే విధంగా ఇంకా స్వాగతం పలుకుతుంది.